మంచు ఫ్యామిలీకి 2024 ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. ఈ ఏడాది మంచు ఫ్యామిలీలో జరగకూడని ఎన్నో భిన్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'కన్నప్ప' కూడా మొదట్లో ఈ ఏడాదిలోనే విడుదల చేద్దామని అనుకున్నారు చిత్ర యూనిట్. కానీ కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మూవీని కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ 25కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇక పాముకి పాలు పోసి పెంచినంత మాత్రాన అది కాటు వేయకుండా ఉంటుందా? అలాగే చిన్న కొడుకు అని గారాబం చేసి పెంచితే మనోజ్ చెప్పుడు మాటలు, కట్టుకథలు అల్లి దారుణంగా ప్రవర్తించి కన్న తండ్రి గుండెల మీద తన్నాడు. ఇక అలాంటి కష్ట సమయంలో కూడా విష్ణు మంచు తన తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఎల్లవేళలా తోడుగా నిలిచారని చెప్పాలి. ఇక సొంత కుటుంబంలో ఇంత జరుగుతున్నా తండ్రికి సపోర్టు చేయకుండా, ఒక మాట కూడా మాట్లాడకుండా లక్ష్మీ మంచు ఈ వ్యవహారాలన్నింటికీ దూరంగా ఉంది. మనోజ్ చేసిన పనికి కన్న తల్లిదండ్రులు హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే లక్ష్మీ ప్రసన్న నోరు మెదపలేదు. ఇక నటప్రపూర్ణ మోహన్ బాబు మీద కూడా ఎన్నో టీవీ ఛానల్స్ ఫేక్ వార్తలు, తప్పుడు ప్రచారాలు చేశాయి. కట్టుకథలు అల్లి తప్పుడు వార్తలను ప్రసారం చేశాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మోహన్ బాబు తన పెద్దరికం చూపించారు. ఇక విష్ణు మంచు విల్ స్మిత్ తో కలిసి జతకట్టడం, తరంగ వెంచర్స్ పేరుతో ఇండస్ట్రీలో కొత్త సాంకేతికతను తీసుకురావాలనుకోవడం కొంత శుభపరిణామం. 2024 సంవత్సరంలో జరిగిన ఈ సంఘటనలు మంచు ఫ్యామిలీకి తీరని బాధని మిగిల్చాయని, ఇక 2025 కొత్త సంవత్సరంలో కన్నప్ప వంటి బ్లాక్ బస్టర్ మూవీతో మంచు ఫ్యామిలీలో సుఖ సంతోషాలు చేకూరుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు.